అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి, డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి పిచ్చోని చేసి చంపేసిన పెట్ల గణేష్కి, ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు, పెద్ద డాను జగన్మోహన్ రెడ్డి. అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉండటానికి అర్హుడా? ఇంకా చెప్పాలంటే గంజాయి డాను జక్కంపూడి, ఆ డ్రగ్స్ డాను ద్వారంపూడి, ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడండి. ఇలాంటి నేరస్తుడు, కరుడుగట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో ఎస్కోబార్ అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ. నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా? ఏమండి, వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే, ఆ సునీత రెడ్డి గారు కనుక ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది వాళ్ళే, చంపిన వాళ్ళే ఆ విగ్రహం కింద పేరు వేసుకోవడం ఎంత పాపమో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు, కొట్లాట, చంపేయటం, శిరోమండనాలు చేయటం, శవాలను ఇళ్ల ముందు ఇసిరేయటం, వాళ్ళ పథకాలను 27 పథకాలను రద్దు చేయటం, అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకానికి ఉన్న పథకాన్ని ఆ పేరుని తీసేయటం, ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా? ఎవడో చెప్తున్నాడండి అంబేద్కర్ విగ్రహానికి దాత అని. ఎవడు దాత? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు డబ్బులు తెచ్చి పెట్టాడా? లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బులు తెచ్చి పెట్టాడా? అది ఎస్సీ సప్లై నిధుల డబ్బులు అవి. ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో 146 కోట్లకి అయితే ఇక్కడ 400 కోట్లు అయింది. అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా 250 కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి. ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది, దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఏ పులివెందుల్లో ఏమైనా పెట్టించాడా విగ్రహాన్ని? 125 అడుగులు అక్కర్లే, కనీసం ఒక 8 అడుగుల విగ్రహం పులివెందులు వాళ్ళ ఇంటి ముందు పెట్టించాడా? లేదా కడపలో ఒక 40 అడుగుల విగ్రహం పెట్టించాడా? అతని బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి జోలికి వెళ్ళాడా? అరే, పక్కనున్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణమయ్యి అల్లర్లకు కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యే ఇంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది? ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకళ్ళు లేడు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి, దళితులకు శత్రువుని చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ తెలుసుకున్నారు కనుకే ఈ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయోగ్ గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం లేచి గౌరవించే స్థానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో దళితులకు 27 పథకాలు ఇచ్చారు. అరే బాబు, మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ అంత టోళ్ళు అవుతారు మీరని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు మహానుభావుడు. అలాంటి వ్యక్తిని, అలాంటి దళిత బంధువైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున దళితులకు వ్యతిరేకం చేయాలి, మళ్ళీ ఇక్కడ విద్వేషాలు రేపాలనే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నామండి. ఎందుకంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది. దాన్ని పగలగొడితే దాన్ని 2 కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలని. నిజానికి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపుగా 150 కోట్లతో అమరావతిలో, ప్రపంచ నగరం అమరావతిలో స్థాపించాలని 30 ఎకరాల స్థలం దాన్ని కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ప్రపంచ నగరంలో ఉండాల్సిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి, అంటే ఒక పక్కన అమరావతిని నాశనం చేయాలి, ఆ విగ్రహాన్ని తెచ్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో పెట్టడం మొదలు పెడితే అక్కడున్న కమ్మ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తే అప్పుడు కమ్మలకి దళితులకి గొడవగా క్రియేట్ చేద్దాం.